నుంచి నేను 4th యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీటింగ్ దీస్ పేపర్స్. ఓకే, సో దిస్ పేపర్ ఈస్ May 2019. ఓకే అమ్మా, May 2019 paper. See the short answers here. A jar contains 2 white and 3 black balls. Okay ma, a sample of size 4 is made. What is the probability that the sample is in the order white, black, white, black? Okay ma, chudandi. See the problem, very easy problem. Within one step we are getting the result here. A jar contains 2 white and 3 black balls. Okay ma, 2 white and 3 black balls. అంటే మనకి జార్ లో 2 white balls 3 black balls ఉన్నాయమ్మా. ఓకేనా? ఏ శాంపిల్ ఆఫ్ సైజ్ 4 ఈజ్ మేడ్. ఓకేనా? ఇక్కడ మనకి ఫేవరబుల్ ఏంటి? సైజ్ 4 ఈజ్ మేడ్. అంటే సో యాక్చువల్లీ మనకి 5 balls ఉన్నాయి. సో 5 balls ని 1 by 1 తీసాం అనుకోండమ్మా, మనకి ఎలా వస్తుంది? సపోజ్ ర్యాండమ్ గా తీసుకుంటాం కాబట్టి మనకి సో వైట్ బ్లాక్, బ్లాక్ వైట్ బ్లాక్ అలా రావచ్చు. ఇక్కడ చూడండి అమ్మా, 2 white balls, క్వాంటిటీ చూడండి, 2 white balls and 3 black balls. ఓకేమా? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఏ శాంపిల్ ఆఫ్ సైజ్ 4 ఈజ్ మేడ్ అంటే మనం ఓన్లీ 4 balls ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాం ఇక్కడ అవుట్ ఆఫ్ దీస్ 5 balls. ఓకేమా? హియర్ we need what is the probability that the sample is in the order white, black, white, black. ఓకే మా, అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? రిక్వైర్డ్ వాల్యూ ఏంటమ్మా? ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి. దేనికి ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్ ది ఆర్డర్ వైట్, బ్లాక్, వైట్, బ్లాక్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం టోటల్లీ 2 white balls 3 black balls ఉన్నాయి కదమ్మా జార్ లో. సో ఇందులో మనం 4 balls ను పిక్ చేస్తున్నాం. ఓకేనా? ఆ 4 balls ఆర్డర్ అనేది ఎలా ఉండాలంట? వైట్, బ్లాక్, వైట్, బ్లాక్. సో ఇలా కాంబినేషన్స్ ఉండే ఆర్డర్ ఎన్ని ఉంటాయి మనకి? హౌ మెనీ కాంబినేషన్స్ విల్ బి గెటింగ్ అంటే హౌ మెనీ కాంబినేషన్స్ అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ కావాలి. ప్రాబబిలిటీకి డెఫినేషన్ ఏంటి? ప్రాబబిలిటీకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకేమా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై total number of outcomes. Total number of outcomes ante how to get the total number of outcomes? Total number of outcomes how to get? How many balls will be there? Totally 5 balls will be there. Okay ma, total ga maniki 5 balls unnai amma. So total combinations enni vastayi? Suppose here 2 power 5 combinations will be getting. అంటే సపోజ్ ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ బాల్స్ అని కన్సిడర్ చేసుకున్నాం కదమ్మా, దీన్ని మనం ఈజీగా ఉండడం కోసం 1 and 0 అనుకోండి. వైట్ అంటే 1, బ్లాక్ అంటే 0 అనుకోండి. సో ఇక్కడ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి టోటల్ గా? 2 white and 3 black balls. అంటే మన దగ్గర 2 1s ఉన్నాయి, 3 zeros ఉన్నాయి. ఓకే అమ్మా, 2 1s ఉన్నాయి, 3 zeros ఉన్నాయి. సో అంటే టోటల్ గా ఎన్ని బిట్స్ వచ్చినాయి అమ్మా మనకి? 5 bits వచ్చినాయి. అవునా? 2 + 3 5 bits. 5 ఇన్పుట్ బిట్స్ తీసుకున్నప్పుడు హౌ మెనీ కాంబినేషన్స్ we are getting? మనం STLD లో చూసాం కదా. సపోజ్ మనకి 2 ఇన్పుట్స్ తీసుకున్నాం అనుకోండి అమ్మా, ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మనకి? 2 స్క్వేర్ కాంబినేషన్స్ అంటే 4 కాంబినేషన్స్. ఏంటి అవి? 0 0 0 1 1 0 1 1. 3 ఇన్పుట్స్ తీసుకుంటే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయమ్మా? 3 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు 2 cube, 2 power number of inputs. అంటే 2 cube అంటే టోటల్ గా 8 కాంబినేషన్స్ వస్తాయమ్మా. అది రిమెంబర్ 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఓకేనా? అంటే ఇక్కడ జస్ట్ మనం వైట్ అండ్ బ్లాక్ బాల్స్ ని 1 and 0 గా కన్సిడర్ చేసుకుంటే, ఇక్కడ మనం వైట్ అండ్ బ్లాక్ కలర్స్ ఏవైనా ఇవ్వనియండి అమ్మా. ఇక్కడ మనకి 2 కలర్స్ ఇచ్చారు కాబట్టి మనం దాంతో కంపేర్ చేసుకున్నాం. ఓకేనా? సో హియర్ 5 బిట్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయమ్మా? 2 power 5. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ 2 power 5?
32. ఓకే అమ్మా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 32 అవుట్కమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి, ప్రాబబిలిటీ దట్ ద శాంపిల్ ఇన్ ద ఆర్డర్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్. సో అంటే ఇక్కడ మనకి ఆర్డర్ వైట్ బ్లాక్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ ఒక్క కాంబినేషనే ఉంటుందమ్మా, ఓన్లీ ఒక్క ఆర్డరే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 2 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ we are taking size 4. okay, for this size 4 here we are getting the order white black. so number of favorable outcomes అనేవి, సో ఈ కాంబినేషన్ తో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి అంటే అమ్మా ఓన్లీ 1 ఫేవరబుల్. ఓకేనా, సో what is the probability? Finally we are getting the probability is equal to number of favorable, that is 1 divided by total number of outcomes, that is 32. okay amma, 1 by 32. so ikkada manam ela rayali, first total number of outcomes rayali, 2 power 5 anedi teliyalama manaki. okay na, so favorable outcomes, so manam steps wise ga rasi finally we are getting the probability 1 by 32. okay ma, so next short answer, define characteristic function of a random variable. characteristic function amma, characteristic function means gurtunda 5x of omega. 5x of omega is the characteristic function. what is the formula for 5x of omega? expected value of e power j omega x amma. దానికి మళ్ళీ డిస్క్రీట్ అయితే డిస్క్రీట్ ఫార్ములా, కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ ఫార్ములా. డిస్క్రీట్ అయితే we are getting the summation, continuous means we are getting the integration. ఓకేమా, సో ఆ 2 ఫార్ములాస్ రాయాలి ఇక్కడ. ఓకేనా, డిఫైన్ మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ థర్డ్ యూనిట్ లో నేర్చుకున్నామమ్మా మనం. థర్డ్ యూనిట్ లో థియరిటికల్ టాపిక్స్ కంప్లీటెడ్ కదా, సో అందులో మనం మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్, జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇవి నేర్చుకున్నాం కదా. ఇందులో మనకి మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటాం కదమ్మా, ఎక్స్ అండ్ వై ఆ 2 ర్యాండమ్ వేరియబుల్స్ అని. ఆ 2 ర్యాండమ్ వేరియబుల్స్ లో ఏదో ఒకదాన్ని మనం ఇన్ఫినిటీ చేసుకుంటే వీఆర్ గెటింగ్ ద మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్. ఓకేమా, either x equal to infinity or y equal to infinity, then that will be equivalent to density function. okay ma, so దీనికి ఫార్ములా ఉంది మనకి, మీకు థర్డ్ యూనిట్ మెటీరియల్ ఇచ్చాను కదా అందులో ఉంది చూడండి ఒకసారి ఫార్ములా. ఓకే మా, నెక్స్ట్ see the essay questions. Discuss the significance of a Gaussian random variable using its probability density and distribution functions. చూడమ్మా, Gaussian random variable మనం 6 types of random variables నేర్చుకున్నాం కదమ్మా. 6 types of random variables చూడమ్మా, మనం ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్న 6 types of random variables వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి ఒక్కోటి అడుగుతామ్మా. ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఒక్కో టైము ఒక్కో పేపర్ లో ఒక టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఉంది. ఓకేనా, కాబట్టి మీరు ఆ 6 టైప్స్ కి ఫస్ట్ డెన్సిటీ ఫంక్షన్ అనేది గుర్తుండాలి, అప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇచ్చినా గానీ చేయగలం. ఓకేనమ్మా, సో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ Gaussian random variable using its probability density and distribution functions. మనకి Gaussian random variable ఉంది కదమ్మా, small f(x) of x equal to 1 by square root of 2 pi sigma x square e power minus of x minus mu x whole square by 2 sigma x square. అది రిమెంబర్, అందులో మనం mu x ని ఏమంటామమ్మా, మీన్ అంటాం. సిగ్మా x ని ఏమంటాం, స్టాండర్డ్ డీవియేషన్. యు రిమెంబర్, సిగ్మా x మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అమ్మా. సిగ్మా x స్క్వేర్ అంటే వేరియన్స్. ఓకే,
sigma x means standard deviation, sigma x square means variance. Okay ma? So based on that, Gaussian random variable density function, distribution function formulas rasi graphs draw chesi graph ela untundamma like bell shape. Okay na? Bell shape lo untundi density function, distribution function, exponentially increasing function. Okay ma? So next, normalized Gaussian and normalized Gaussian distribution function. Ela vastundamma normalized Gaussian distribution function? Mu x equal to 0 and sigma x equal to 1. Okay ma? Mu x equal to 0 and the mean value equal to 0 and sigma x equal to 1 and the standard deviation equal to 1 consider చేసుకున్నప్పుడు Gaussian distribution function becomes normalized Gaussian distribution function. చూడమ్మా ఇవన్నీ మనకి ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, దెన్ ఓన్లీ రిమెంబర్ దిస్. ఓకే, సో జస్ట్ అక్కడ వరకు రాస్తే కంప్లీట్ అయిపోతుందమ్మా. నార్మలైజ్డ్ గౌషియన్, ఈ మ్యూ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి నార్మలైజ్డ్ గౌషియన్ వస్తుంది మనకి. నార్మలైజ్డ్ గౌషియన్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే అమ్మా, సో 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి సో అప్ టు నార్మలైజ్డ్ వరకు రాస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? బేస్డ్ ఆన్ ద మార్క్స్ మనం రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, డిఫైన్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ రైట్ ఇట్స్ ప్రాపర్టీస్. చూడమ్మా, ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ టాపిక్. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటో తెలిస్తే కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా తెలుస్తుంది. ఓకే అమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే అమ్మా, కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ టూ కండిషనల్ అన్నప్పుడు 2 ఈవెంట్స్ కన్సిడర్ చేసుకుంటాం అమ్మా. ఎక్స్ అనేది ఏ అని ఈవెంట్ గా కన్సిడర్ చేసుకుంటే, బి అనే ఇంకో ఈవెంట్ తీసుకుంటే, క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై బి, ప్రతి దానికి బి అనేది పెడితే సరిపోతుందమ్మా. ఓకేనా? బై బి. ఓకే, సో మీకు ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ టాపిక్ అమ్మా, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాపర్టీస్ వస్తే కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాపర్టీస్ కూడా వస్తాయి. ఓకేనా? క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు 0 కదా. సో కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ లో ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? క్యాపిటల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ బై బి ఈక్వల్ టు 0. ఓకేమా? Next one, the lifetime of a system expressed in weeks is a Rayleigh random variable x with its distribution function capital F x of x equal to e power minus x square by 400. What is the probability that a system lifetime will exceed 1 year? Chonama, will exceed 1 year. Here, if you observe this problem, here Rayleigh distribution function is given. Okay amma, Rayleigh distribution function అనేది వచ్చిందమ్మా. ఓకేనా? ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఏదైనా కానీ మనకి నో ప్రాబ్లం, బికాస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈస్ గివెన్. ఒక్కసారి ఏం చేస్తాం అంటే అమ్మా, ప్రీవియస్ క్వశ్చన్ పర్పస్ లో అంటే ప్రీవియస్ గా సో జస్ట్ Rayleigh ర్యాండమ్ వేరియబుల్ అని ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు మనకి కంపల్సరీ డెన్సిటీ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గుర్తుంటేనే మనం ప్రాబ్లం చేయగలం. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఏముంది? Rayleigh ర్యాండమ్ వేరియబుల్ అని ఇచ్చాము, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది కూడా ఇచ్చాము. అవునా? సో ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ గివెన్ వాల్యూ కాబట్టి సో మనకి అది గుర్తు లేకపోయినా కానీ మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలం. ఓకేనా? సో హియర్ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ సిస్టమ్ లైఫ్ టైమ్ విల్ ఎక్సీడ్ 1 year? ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, ఈ Rayleigh ర్యాండమ్ వేరియబుల్ అనేది ఇన్ వీక్స్ లో చెప్పాం. ఓకేనా?
వీక్స్ కి ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది. దిస్ ఈస్ గివెన్. ఓకే అమ్మా, ఇక్కడ మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏంటి? సిస్టమ్ లైఫ్ టైం విల్ ఎక్సీడ్ 1 year. ఇక్కడ ఇయర్ లో చెప్పాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్సీడ్ 1 year. ఇక్కడ మనం మామూలుగా మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాము? probability that the system lifetime will exceed 1 year. 1 year exceed అంటే ఏ సింబల్ యూజ్ చేస్తామమ్మా? మనం గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం, అవునా? ఎక్సీడ్ అంటే గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. అంటే మనకి ఏం కావాలి ఇక్కడ? ప్రాబబిలిటీ ఆఫ్ x is greater than 1 year. అంతేమా? గ్రేటర్ దాన్ 1 year అంటే మనకి రిక్వైర్డ్ వాల్యూ ఇదమ్మా. ప్రాబబిలిటీ ఆఫ్ x is greater than 1 year. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? గివెన్ వాల్యూ అనేది వీక్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన 1 year ని కూడా మనం వీక్స్ లోకి మార్చుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మనం డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అలా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామమ్మా? సో మీటర్స్ లో ఉంటే అన్నిటిని మీటర్స్ లోకి మార్చుకుంటాం, కిలోమీటర్స్ లో ఉంటే అన్నిటిని కిలోమీటర్స్ లోకి మార్చుకుంటాం. అంటే సో అన్ని యూనిట్స్ అనేవి ఒకేలా ఉంటేనే మనం ఫార్ములాలో అప్లై చేస్తాం, అవునా? అలాగే ఇక్కడ కూడా ఇక్కడ మనకి గివెన్ వాల్యూ ఏమో ఇన్ వీక్స్ లో ఇచ్చాం, రిక్వైర్డ్ వాల్యూ ఏమో ఇయర్స్ లో చెప్పాం. కాబట్టి ఈ ఇయర్ ని కూడా ఏం చేస్తాము అంటే వీక్స్ లోకి మార్చుకుందాం. సో 1 year ఈక్వల్ టు హౌ మెనీ వీక్స్? 1 year ఈక్వల్ టు హౌ మెనీ వీక్స్? 52 weeks. ఓకే అమ్మా, 1 year అంటే 52 weeks. అంటే ఏంటి? మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏంటమ్మా? P of x is greater than 52. Are you understand here? The required value is P of x is greater than 52. ఓకే అమ్మా, సో ఇక్కడ మనకి P of x is greater than ఉన్నప్పుడు మనకి ఏదైనా ఫార్ములా ఉందా? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ is a given value. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? Are you remember? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫార్ములా capital Fx of x equal to P of x is less than or equal x. గుర్తుందమ్మా, మనం ఫస్ట్ యూనిట్ లో ప్రాబ్లమ్స్ కూడా చేసాం. నెంబర్ ఆఫ్ P of x is less than or equal x. సో ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ఉంది కదా, ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు హౌ టు రైట్ దిస్? 1 minus P of x is less than or equal 52. ఇలా రాసుకోవచ్చమ్మా. ఎందుకని? The total probability is equal to ఎంత? 1. The sum of all probabilities is equal to 1. Based on that, ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ మనకి గ్రేటర్ దాన్ ఉంది అనుకోండమ్మా, దాన్ని లెస్ దాన్ లోకి మార్చుకోవాలి. ఓకేనా? గ్రేటర్ దాన్ ఉంది, గ్రేటర్ దాన్ ని లెస్ దాన్ లోకి మార్చుకోవాలి అంటే 1 minus P of x is less than or equal అని రాసుకోవచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండమ్మా. సో ఎప్పుడైతే మనకి గ్రేటర్ దాన్ ఉందో, గ్రేటర్ దాన్ కి మన దగ్గర ఫార్ములా లేదు. ఓకేనా? సో ఇక్కడ గివెన్ వాల్యూని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. గివెన్ వాల్యూ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? P of x is less than or equal x. సో ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ ని లెస్ దాన్ లోకి మార్చుకోవాలి. సో హౌ ఇట్ విల్ బి? 1 minus P of x is less than or equal 52. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చమ్మా? 1 minus P of x is less than or equal x ఉంటే capital Fx of x అని రాసాం, అవునా? సో P of x is less than or equal 52 ఉంది. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? capital Fx of 52. ఓకేమా? capital Fx of
52 అర్థమవుతుందమ్మా p of x is less than or equal 52 ఉంటే దాన్ని capital of x of 52 రాసాం given value ఏంటి capital of x of x సో మనకు కావాల్సింది ఏంటి capital of x of 52 సో ఇప్పుడు x బదులు 52 పెట్టుకుంటే వచ్చేస్తుంది కదా సో ఇక్కడ చూడండి e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఉంది కదమ్మా e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఉంది కదా సో దాన్ని x బదులుగా 52 సబ్స్టిట్యూట్ చేయండి ఓకే అమ్మా x బదులుగా 52 సబ్స్టిట్యూట్ చేయండి e పవర్ మైనస్ 52 స్క్వేర్ బై 400 సో అప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుంది కదా క్యాపిటల్ ఆఫ్ x ఆఫ్ 52 వస్తుంది కదా దాన్ని 1 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి అమ్మా 1 మైనస్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందమ్మా ఓకేనా క్యాపిటల్ ఆఫ్ x ఆఫ్ 52 అంటే e పవర్ మైనస్ 52 స్క్వేర్ బై 400 ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి 1 లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ద రిజల్ట్ ఓకేమా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రై టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ what are the given values and what are the required values so given values enti based on the given values which formula we are using okay in that way you think then compulsory you will be getting the solution okay amma so manaku telisina formulas lone untayi amma okay na so this problem having 5 marks okay next problem find the variance of a random variable uniform density function చూడండమ్మా సేమ్ ప్రాబ్లం చూడండి ప్రీవియస్ గా కూడా రిపీట్ అయింది మనకి యూనిఫామ్ డెన్సిటీ ఫంక్షన్ అనగానే డెన్సిటీ ఫంక్షన్ గుర్తు రావాలి ఏంటి డెన్సిటీ ఫంక్షన్ 1/b minus a 1/b minus a uniform density function is 1/b minus a అమ్మా ఓకేనా సో ఇది తీసుకొని దీనికి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి a plus b by 2 వచ్చింది అది రిమెంబర్ సో నెక్స్ట్ మనం వేరియన్స్ మీన్స్ 2 మెథడ్స్ లో చేయొచ్చమ్మా వేరియన్స్ అనేది డైరెక్ట్ గా వేరియన్స్ అంటే రిప్రజెంటేషన్ ఏంటమ్మా సిగ్మా స్క్వేర్ దీన్ని 2 ఫార్ములాస్ యూజ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ expected value of mu2 amma mu2 expected value of x minus x bar whole square so ikkada x bar ni direct ga substitute chesi cheyొచ్చు లేదు అంటే సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంకో ఫార్ములా వచ్చింది కదా ఇక్కడ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం సింప్లిఫై చేస్తే మనకి ఇంకో ఫార్ములా వచ్చిందమ్మా దాన్ని డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు వాట్ ఈస్ దట్ e ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x whole square okay ma so ee formula aina use chesukochu ee formula aina use chesukochu okay na so mee notebook lo undamma ee problem chudandi so you are getting the variance okay next a random variable x has pdf small f x pdf means probability density function small f x of x equal to 1/b into e power minus of x minus a by b. Find its moment generating function. Find its moment generating and use it to generate first order moment about origin. Okay ma? So చూడండి problem లో what is given value? Density function is given value. Okay ma? Density function is given value in the problem okay small f x of x equal to 1/b e power minus of x minus a by b find its moment generating function and use it to generate first order moment about the origin ante manam em calculate cheyalama ikkada
మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆర్డర్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ అంటే m నాట్ అమ్మా. m నాట్ ఎలా వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ mn ఈక్వల్ టు ఏంటమ్మా? mn ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది, థీరం ఉంది మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ లో. mn ఈక్వల్ టు d power n mx of v by dv power n at v equal to 0. And you remember the theorem? So in that theorem, put n equal to 0. First మనం moment generating function calculate చేయాలమ్మా. So first అది calculate చేద్దాం. How to calculate? How to calculate the moment generating function? mx of v equal to moment generating function amma. mx of v equal to expected value of e power vx. Okay amma, గుర్తుందా? expected value of e power vx. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఫంక్షన్ గివెన్ వాల్యూ కాబట్టి మనం ఇది కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ అమ్మా. దిస్ బిలాంగ్స్ టు కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ vx small fx of x dx అమ్మా. e power vx small fx of x. Small fx of x means already given, that will be substituted here. 1 by b into e power minus of x minus a by b. సో ఇక్కడ మనకి e పవర్ ఉంది కాబట్టి చూడమ్మా, ఇక్కడ 1 by b ని బయటికి తీసుకొచ్చేసేయండి, కాన్స్టెంట్ టేక్ అవుట్. సో నెక్స్ట్ ఏముంటుంది? e పవర్ vx ఇంటూ e పవర్ మైనస్ ఆఫ్ x మైనస్ a by b. సో ఇది ఎలా ఉందమ్మా? మనకి a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్మాట్ లో ఉంది, అవునా? a పవర్ m ప్లస్ n. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? e పవర్ vx మైనస్ ఆఫ్ x మైనస్ a by b. ఇక్కడ మళ్ళీ e పవర్ మైనస్ x by b ప్లస్ a by b గా రాయొచ్చు, అవునా? e పవర్ a by b ని పక్కకు తీసుకొచ్చేసేయండి, అది కూడా కాన్స్టెంట్ కాబట్టి. ఇక్కడ ఏదైతే ఉందో దానికి మనం ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా కానీ మనం ఈ పవర్ ఉంది అనుకోండి అమ్మా, ఈ పవర్ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మైనస్ ఇన్ఫినిటీ టు 0 ప్లస్ 0 టు ఇన్ఫినిటీగా మార్చుకుంటాం. ఎందుకని? ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ రావాలి మనకి, అవునా? ఈ పవర్ ప్లస్ ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి అమ్మా, మనకి ఇన్ఫినిటీ అవుతుంది ఆన్సర్. కాబట్టి మనం ఇంటిగ్రేషన్ ని సపరేట్ చేద్దాం. మైనస్ ఇన్ఫినిటీ టు 0, 0 టు ఇన్ఫినిటీగా, ఓకేనా? కాన్స్టెంట్స్ అన్నిటిని బయట రాసేసేయండి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఉంది కాబట్టి ఈ పవర్ ప్లస్ వచ్చేటట్టుగా చూడండి. ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ కామన్ వచ్చేటట్టుగా చేయండి. అప్పుడు మీకు సింప్లిఫై చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే అమ్మా, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వస్తుంది. ఆఫ్టర్ గెటింగ్ ద మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ m నాట్, n ఈక్వల్ టు 0 పెట్టుకోండి థీరంలో, ఓకేనా? దెన్ యూ విల్ బి గెటింగ్ m నాట్ వాల్యూ. ఓకే అమ్మా, సో దిస్ ఈస్ సప్లీ పేపర్. That is May 2019. Okay amma, so next regular paper చూద్దాం. 2019 regular paper అంటే మీ సీనియర్స్ రాసిన regular paper అమ్మా, ఓకేనా?
See the short answers here. October, November 2019. Okay. Here set 1. In this short answers, write the axioms of probability. మన probability mass function అన్నా axioms of probability అన్నా సో మనం రాయాల్సింది ఏంటమ్మా probability is always greater than or equal 0. P of xi is always greater than or equal 0. Next summation I equal to 1 to n P of xi equal to 1. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా the sum of all probabilities is equal to 1. ఓకేనా the sum of all probabilities is equal to 1 అమ్మా. సో ఆ టూ ఫార్ములాస్ రాయాలి. టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సపోజ్ మనం కాయిన్ టాస్ చేసాం అనుకున్నామా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ హెడ్? హౌ మెనీ అవుట్కమ్స్ ఫర్ టాసింగ్ ఎ కాయిన్? 2 అవుట్కమ్స్, హెడ్ అండ్ టైల్. ఓకేమా, హెడ్ అండ్ టైల్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ హెడ్? 1/2. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ గెటింగ్ టైల్? 1/2. సో ఇక్కడ మనకి టోటల్ ప్రాబిలిటీ ఏమవుతుందమ్మా 1/2 ప్లస్ 1/2 is equal to 1. ఓకేనా. ది సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఎంత వచ్చిందమ్మా మనకి 1 వచ్చింది కదా. ది సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ is equal to 1. ఓకేనా. సో హియర్ దట్ ఈస్ రైట్ ద axioms of probability here. ఓకే. నెక్స్ట్ సో ప్రాబిలిటీ ప్రాపర్టీస్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాయండి అమ్మా. ఓకేనా. నెక్స్ట్ డిఫైన్ సెకండ్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్. డిఫైన్ సెకండ్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్. మూమెంట్స్ అబౌట్ మీన్ అంటే వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ మూమెంట్స్ అబౌట్ మీన్? సెంట్రల్ మూమెంట్స్ అమ్మా. సెంట్రల్ మూమెంట్ మనం మూమెంట్స్ నేర్చుకున్నాం కదా. మూమెంట్స్ అబౌట్ ది ఆరిజిన్ అండ్ మూమెంట్స్ అబౌట్ ది మీన్. సో మూమెంట్స్ అబౌట్ ది మీన్ కి ఇంకో నేమ్ వచ్చేసమ్మా సెంట్రల్ మూమెంట్స్. ఓకేనా. సెంట్రల్ మూమెంట్స్. ఇక్కడ సెకండ్ ఆర్డర్ అంటే మనకి ఏం కావాలి μ2. nth మూమెంట్ వచ్చేసి రిప్రజెంటేషన్ mn అమ్మ. ఓకేనా. సారీ μn. సెంట్రల్ మూమెంట్స్ కదా. nth మూమెంట్ రిప్రజెంటేషన్ ఈస్ μn. ఓకేమా. సో ఇక్కడ సెకండ్ ఆర్డర్ మూమెంట్స్ అబౌట్ మీన్ కాబట్టి సో n equal to 2. సో we need μ2. ఓకే అమ్మా μ2. సో μ2 equal to what is the formula? μn equal to expected value of x minus x bar whole power n kadamma. So μ2 equal to expected value of x minus x bar whole square. Okay ma. Expected value of x minus x bar whole square. So దీన్ని ఏమంటాం మనం μ2 ని వేరియన్స్ అంటామమ్మా. ఓకేనా. దీన్ని ఎక్స్పాండ్ చేయండి a minus b whole square ప్రకారం expected value of x square minus expected value of x bar whole square వస్తుందమ్మా. ఓకేనా. Next, jointly Gaussian random density function of 2 random variables. So this belongs to third unit question, theory question. Okay ma. Next, essays చూడమ్మా. సో ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం అర్థం కాలేదు అంటే సో మీరు అట్లీస్ట్ యు రైట్ ద ఫార్ములాస్ రాసి వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్ విచ్ ఫార్ములా యు ఆర్ యూజింగ్. సపోజ్ ఇంటిగ్రేషన్ మధ్యలో మనకి రాలేదు సో అట్లీస్ట్ హాఫ్ ప్రాబ్లం అయినా చేయడానికి ట్రై చేయాలమ్మా. ఓకేనా. ట్రై టు డూ ద హోల్ ప్రాబ్లం. బట్ సపోజ్ మీకు ఇంటిగ్రేషన్స్ గుర్తు రాలేదు అంటే దెన్ వాట్ వీ కెన్ డూ అట్లీస్ట్ ట్రై టు డూ దట్. ఓకే. సో నెక్స్ట్ చూడండి అమ్మా. essay question. Gaussian random voltages x for which ax equal to 0 and sigma x equal to 4.2 volts appears across a 100 ohm resistor with a power rating of 0.25 watts. What is the probability that the voltage will cause an instantaneous power that exceeds the resistor's rating? Okay ma. చూడండి ప్రాబ్లం చదవండి ఫస్ట్.
Try to understand that. Gaussian random variable given enti, Gaussian random variable is given. Okay ma? So Gaussian random variables meeda manam problems chesam. Are you remember the problems based on Gaussian random variables? Mu x value, sigma x value given values ayi మనం ప్రాబబిలిటీస్ ని క్యాలిక్యులేట్ చేసినాం నేర్చుకున్నామమ్మా ఫస్ట్ యూనిట్. ఓకేనా? సో ఇక్కడ కూడా సేమ్ అదే, కాకపోతే స్టెప్ ప్రాబ్లమ్ గా ఇచ్చాము. ఓకేనా? సో సీ ద ప్రాబ్లమ్ హియర్. Ax equal to 0 and sigma x equal to 4.2 volts. Okay, here resistor is 100 ohm resistor. ఇక్కడ మనకి ఏ రిక్వైర్డ్ వాల్యూ, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద వోల్టేజ్ విల్ కాజ్ అన్ ఇన్స్టాంటేనియస్ పవర్ దట్ ఎక్సీడ్స్ ద రెసిస్టర్స్ రేటింగ్. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి అంటే మా, సో రెసిస్టర్ వాల్యూ ఎంతమ్మా 100 ohms exceeds the resistors rating. అంటే here we need the probability for P of x is greater than 100. మనకి ఏం కావాలి అంటే అమ్మా ఇక్కడ P of x is greater than 100 కావాలి. ఓకేనా? P of x is greater than 100 కావాలి. సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలనుకున్నాం మనం, లెస్ దాన్ గా మార్చుకోవాలి. హౌ టు చేంజ్ దిస్ విల్ ఆల్సో బి రైట్ 1 minus P of x is less than or equal 100. Okay ma, P of x is less than or equal 100. So ఇప్పుడు మనం P of x is less than or equal 100 ని ఎలా రాయొచ్చు మా, 1 minus capital Fx of హండ్రెడ్ గా రాయొచ్చా. P of x is less than or equal x equal to capital Fx of x కదా. సో capital Fx of 100 గా రాయొచ్చు. సో క్యాపిటల్ మనకి ఏం కావాలి ఇప్పుడు, capital Fx of 100 రావాలి. సో దీన్ని నార్మలైజ్డ్ లోకి మార్చాలమ్మా, నార్మలైజ్డ్ లోకి. నార్మలైజ్డ్ గౌసియన్ కి గౌసియన్ డిస్ట్రిబ్యూషన్ కి మనకి రిలేషన్ ఉందమ్మా. వాట్ ఈస్ దట్? క్యాపిటల్ Fx of x equal to capital Fx of x equal to, this is Gaussian distribution is equal to normalized Gaussian capital Ff of x minus mu x by sigma x. ఓకే అమ్మా, అది రిమెంబర్ దిస్ రిలేషన్ మనం ప్రూవ్ కూడా చేసామమ్మా. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ గౌసియన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ నార్మలైజ్డ్ గౌసియన్. సో అంటే ఇక్కడ x బదులు 100 రాస్తాం, mu x is 0, sigma x is 4.2. ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం నార్మలైజ్డ్ గౌసియన్ లోకి చేంజ్ చేసి మీకు 2-3 ప్రాబ్లమ్స్ చేసామమ్మా మనం. సో ఆ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకుని ఇక్కడ క్యాపిటల్ F ఆఫ్ కావాలి అంటే మనకి Q అప్రాక్సిమేషన్ కావాలి. ఫస్ట్ 1 minus Q of x, Q అప్రాక్సిమేషన్ ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములాస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి we are getting finally probability of x is greater than 100. ఓకే అమ్మా. సో అందుకనే మనం ఏ టాపిక్ ని మనం మిస్ చేయకూడదమ్మా. ఈ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం రిలేటెడ్ టు గౌసియన్ డెన్సిటీ ఫంక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం. ఓకే అమ్మా. చూడండి ఫార్ములాస్ కొంచెం టఫ్ గానే ఉంటాయి. ఇఫ్ యూ ప్రాక్టీస్ దెన్ దట్ విల్ బి వెరీ ఈజీ టు రిమెంబర్. మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి గుర్తుంటాయమ్మా. కాబట్టి కంపల్సరీ 2-3 times మినిమం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా,
A random variable x is known to be Poisson with b equal to 0. Plot the density and distribution functions for this random variable. What is the probability of the event 0 is less than or equal, x is less than or equal 5? Okay ma, చూడండి ఇక్కడ మన ప్రాబ్లం లో ఏంటి, డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో Poisson, the type of the random variable is here Poisson random variable. ఓకే అమ్మా, టైప్ ఆఫ్ ద random variable ఏంటి అంటే Poisson random variable అమ్మా. మనకి గుర్తున్న Poisson is belongs to discrete or continuous. Poisson random variable means this is belongs to discrete random variable అమ్మా. మనకి 6 types లో మనకి Poisson, binomial ఈ రెండు discrete random variables. Uniform, exponential, Rayleigh and Gaussian belongs to continuous random variables. ఓకే అమ్మా. సో మనం Poisson ఫార్ములా ఉంది, e power minus b summation b power k by k factorial u of x minus xi distribution అయితే, density అయితే del of x minus xi. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, b వాల్యూ 0 పెట్టుకొని. దెన్ వీఆర్ గెటింగ్, సపోజ్ మీకు అలా రాలేదు అనుకోండమ్మా, సపోజ్ మీకు ఫార్ములా గుర్తు రాలేదు అనుకోండి, అట్లీస్ట్ దిస్ బిలాంగ్స్ టు Poisson. సో ఎప్పుడైనా కానీ discrete random variables అయితే what is the model graph for the distribution function? Stepwise distribution function ది stepwise లాగా ఉంటుందమ్మా. డెన్సిటీ ది impulse function. ఓకేనా, అట్లీస్ట్ యూ డ్రా ది మోడల్ గ్రాఫ్స్. ఓకే, so this Poisson belongs to discrete random variable. So write down the formula for a discrete random variable distribution and density function and draw the plots for that. ఇక్కడ ఆల్రెడీ b equal to 0 ఇచ్చాం కాబట్టి given value, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 0 is less than or equal, x is less than or equal 5 అంటే, so how to get this? P of x1 is less than or 0 is less than or equal, x is less than or equal 5. ఇది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అమ్మా. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే మనకి ఏమొస్తుంది, సమ్మేషన్ వస్తుంది, గుర్తుంది కదా. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే అమ్మా, చూడండి యాక్చువల్ గా మనం Poisson చూసాము అంటే చూడమ్మా, హియర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ Poisson డెన్సిటీ ఫంక్షన్, ఇందులో మనకి ప్రాబబిలిటీ ఏమవుతుంది అంటే అమ్మా, ఈ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అదే ప్రాబబిలిటీ అవుతుంది మనకి, అవునా. సో అంటే P of xi ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, e పవర్ మైనస్ b ఇంటూ b పవర్ k బై k ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఎందుకని ఇక్కడ మనకి సమ్మేషన్ P of xi ఇంటూ u of x మైనస్ xi కదా. కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ P of xi హియర్, ప్రాబబిలిటీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, e పవర్ మైనస్ b
into b power k by k factorial. This is the probability. Okay ma? So ఇక్కడ మనం ఈ probability ని బేస్ చేసుకొని మనం మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వాల్యూ? P of 0 is less than or equal, x is less than or equal 5. And P of 0 discrete కాబట్టి ఇలా రాసుకుంటామమ్మా మనం. అదే కంటిన్యూస్ అయితే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకేనా? సో P of 0 plus P of 1 plus P of 2 plus P of 3 plus P of 4 plus P of 5. ఓకే మా? P of 5 వరకు. సో ఇండివిజువల్ గా ప్రాబిలిటీస్ ని క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే మా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. A random variable x is has a probability density small f x of x equal to 1 by 2 cos x. Minus pi by 2 is less than x is less than pi by 2. Find the mean value of the function on g of x equal to 4x square. Mean value ante entama? What is the mathematical representation for mean value? Expected value of x. Okay ma? Expected value of x. What is the formula? Integration minus infinity to infinity x small fx of x dx. చూడమ్మా సెకండ్ యూనిట్ మొత్తం ఇవే ఫార్ములాస్ మనం యూజ్ చేసేది. ఓకేనా? సో ఇక్కడ fx of x is given. ఇక్కడ మనకి x బదులుగా ఏముంది? g of x 4x square. సో ఏమొస్తుంది మనకి? 4x square integration minus infinity to infinity 4x square into small fx of x ఎంతమ్మా? 1 by 2 cos x. 1 by 2 ని బయట రాసేయండి. cos x dx. సో ఇప్పుడు ఇది ఎలా చేస్తాం? 4 ని కూడా బయటకు తీసుకొచ్చేసేయండి. x square cos x. How to do this integration? ఇంటిగ్రేషన్ uv ఫార్ములా అప్లై చేయాలమ్మా. ఇంటిగ్రేషన్ uv ఫార్ములా 2 times అప్లై చేయండి. ఎందుకని? x square cos x ఉంది కాబట్టి మనకి 2 times అప్లై చేస్తేనే మనకి టోటల్ గా అది ఇంటిగ్రేషన్ ఫ్రీ అవుతుందమ్మా. ఓకేనా? ఇంటిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు లిమిట్స్ అప్లై చేయాలి. ఓకే అమ్మా? ఇంటిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు లిమిట్స్ అనేది అప్లై చేయాలమ్మా. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ x square cos x. ఓకే అమ్మా? సో ఇక్కడ మనం 2 times uv ఫార్ములా అప్లై చేస్తే then we are getting mean value. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి. Here a random variable x is uniformly distributed a random variable x is uniformly distributed in the interval minus pi by 2 comma pi by 2 is transformed. Y is random variable y equal to transformation of x equal to a tan x where a is greater than 0. Find the probability density function of y. చూడమ్మా, this problem related to which topic? Probability density y equal to in terms of x. Y equal to t of x means where we are getting this transformation of a random variable amma. Transformations of a random variable. Are you remember? So transformations of a random variable lo manam probability density function of y ni calculate cheyalamma. Okay na? So ikkada manaki problem lo uniformly distributed density function direct ga ivvaledu. Emani ichchamu?
యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్నాము. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అనగానే డెన్సిటీ ఫంక్షన్ ఏంటి? స్మాల్ ఎఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ బై బి మైనస్ ఏ అమ్మ, 1 by b minus a. సో ఇక్కడ వాట్ ఈస్ ద రేంజ్? -π/2, π/2. సో అంటే a ఈక్వల్ టు -π/2, b ఈక్వల్ టు π/2. ఇక్కడ ఏమవుతుంది? b 1 by π/2 మైనస్ ఆఫ్ a మైనస్ π/2. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. π/2 ప్లస్ π/2 ఎంత? π. అంటే మనకి ఏమొస్తుంది? డెన్సిటీ ఫంక్షన్ is equal to 1 by pi. This is the density function. Actually density function అనేది given value కాదమ్మా. ఓకేనా? So based on the interval you are finding the density function. Okay ma? So based on this range the density function equal to 1 by b minus a. So 1 by π/2 minus of minus π/2. So totally π/2 plus π/2 becomes pi here. So the density function is equal to 1 by pi. Okay? So మనం density function calculate చేసేసాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? y equal to a tan x. We need we require the probability density function of y. సో ఇప్పుడు ఇది కావాలి అంటే మనం ఏం చేయాలి? fy of y equal to ట్రాన్స్ఫర్మేషన్స్ లో వచ్చిందమ్మా మనకి ఫార్ములా. fy of y equal to fx of x into modulus dx by dy. అంటే ఫస్ట్ మనకి ఏం కావాలమ్మా? dx by dy వాల్యూ కావాలి. హౌ టు క్యాలిక్యులేట్ dx by dy? వాట్ ఈస్ y ఈక్వల్ టు a tan x. ఇందులో నుంచి మనకి x ఎలా వస్తుందమ్మా? సో a ని లెఫ్ట్ సైడ్ కి ఫార్వర్డ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? y by a. tan x ఈక్వల్ టు y by a. x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? tan inverse of y by a. ఓకే అమ్మా? దీనికి డెరివేటివ్ చేయండి. ఓకేనా? fx of x. సో మనం ఇదే మోడల్ ప్రాబ్లం లాస్ట్ ప్రీవియస్ పేపర్ లో కూడా చేసామమ్మా. సో బేస్డ్ ఆన్ దట్ మోడల్ you will do this. x equal to tan inverse of y by a. So dx by dy calculate చేయండి. fx of x already given. That is, what is that? 1 by pi. చూడమ్మా, fx of x equal to 1 by pi కదా? Is it a constant or variable? Constant. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం సో ఇక్కడ ఏమి y వాల్యూస్ అయ్యి సబ్స్టిట్యూట్ చేయాల్సిన నెసిటీ లేదు. కాన్స్టెంట్ డైరెక్ట్ గా 1 by pi వేసేసుకోవచ్చమ్మా. ఓకేనా? సో ఫైనలీ we are getting fy of y. Okay అమ్మా? నెక్స్ట్ సెట్ 2. సో ఈ పేపర్స్ మనం నెక్స్ట్ సాల్వ్ చేద్దామమ్మా. ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ వి విల్ స్టార్ట్ ద 4th యూనిట్. ఓకేనా? మండే నుంచి 4th యూనిట్ స్టార్ట్ చేస్తాను. 3rd యూనిట్ లో ఏవైతే థియరిటికల్ టాపిక్స్ చెప్పుకున్నామో ఆ థియరిటికల్ టాపిక్స్ మీకు ఆల్రెడీ మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను. సో అందులో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో 4th యూనిట్ స్టార్ట్ చేస్తాను మండే నుంచి. సో 4th యూనిట్ మీకు అర్థమైతేనే మీకు 5th యూనిట్ అర్థమవుతుందమ్మా. కంటిన్యూషన్. 4th యూనిట్ 5th యూనిట్ కంటిన్యూషన్. సో క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. మాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ట్రై టు అటెండ్ ద క్లాసెస్. మధ్యలో ఆబ్సెంట్ పెడితే మాత్రం కష్టమైపోతుందమ్మా. ఓకేనా? కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయి. సో కంపల్సరీ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి.
ఓకేనా? థ్యాంక్ యూ.